ఫిషెస్కి అయితే ఫీడ్ చేద్దాము. నేను ఎర్త్ వర్మ్స్ వచ్చేసి ఏమేమి ఫిషెస్కి ఫీడ్ చేస్తాను ఈ వీడియోలో చెప్తాను. అలానే ఎలా దొరుకుతాయో కూడా నేను చెప్తాను. ఇవి ఎక్కువ శాతం మన గార్డెన్స్లో అయితే దొరుకుతూ ఉంటాయి. లేదు అంటే మన అక్వేరియం షాప్లో ఫార్మింగ్ ఏరియాస్లో అలానే ఫిషింగ్ చేసే వాళ్ళకు కూడా దొరుకుతూ ఉంటాయి. నేనైతే వచ్చేసి అయితే మన గార్డెన్లో అయితే కలెక్ట్ చేసుకుంటున్నాను. అయితే నా దగ్గర ఉన్న ఫిషెస్కి ఏమేమి వాటికి పెడతానో చెప్తాను. నేనైతే నా దగ్గర ఉన్న పోలార్ ప్యారెట్కి, బెటా ఫిష్కి అలానే ఫ్లోరాన్కి అయితే పెడుతూ ఉంటాను. ఆల్రెడీ నేను బెటా ఫిష్కి ఇంకా ఫ్లోరాన్కి అయితే పెట్టి చూశాను. సో ఫ్లోరాన్ అయితే తింటుంది, బెటా అయితే తినలేదు, ఇంకా పోలార్ ప్యారెట్ కూడా తినట్లేదు. వీటి పెట్టడం వల్ల మన ఫిషెస్కి అనేది కలర్ ఇంప్రూవ్మెంట్, గ్రోత్ ఇంప్రూవ్మెంట్ అయితే అవుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చి మన ఫ్లోరైన్ అయితే వాటిని ఎంతో ఇష్టంగా తింటుంది. డైలీ ఇచ్చే పెల్లెట్ ఫుడ్ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి లైఫ్ ఫుడ్స్ అనేవి ఇస్తూ ఉండాలి మన ఫిషెస్కి. ఇదే డబ్బా వచ్చేసి అయితే అక్వేరియం షాప్లో 20 రూపీస్ ఏమో ఉంటుంది. వర్మ్స్ ని కూడా ఫ్రీజ్ చేసి అమ్ముతూ ఉంటారు. హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అలా అని రోజు అయితే లైఫ్ ఫుడ్ ని ఫీడ్ చేయొద్దు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.